హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 22. నేను ఫస్ట్ 21 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నేను ప్రతి వీడియో చేయడానికి హాఫ్ డే టైం స్పెండ్ చేస్తాను అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి జస్ట్ 2 సెకండ్స్ సరిపోతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 22 స్టార్టింగ్లో మనం లూరెన్ని కేవ్ కోసం సర్చ్ చేస్తూ వెళ్ళడం చూస్తాం. అతను ఫరా చెప్పిన డైరెక్షన్స్ని బట్టి కేవ్ దగ్గరికి వెళ్తాడు. కేవ్ లోపలికి వెళ్ళి చూసినప్పుడు చబ్బీ అక్కడ కట్టేసి ఉంటాడు. లూరెన్ అతన్ని సేవ్ చేయడానికని వెళ్తూ ఉండగా షాన్ ఫరాని హాస్టేజ్గా తీసుకుని అక్కడికి వస్తాడు. అదే టైంలో పిట్లో ఉన్న మూదాయి కూడా కష్టపడుతూ ఆ కేవ్ వాల్స్ని పట్టుకుని పైకెక్కుతూ ఉంటుంది. కేవ్లో లూరెన్ షాన్ని అటాక్ చేయబోతుంటే అతను ఫరాని లూరెన్ వైపుకి తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. లూరెన్ వెనక్కి తిరిగి చూసేసరికి షాన్ ఒక కేవ్ వాల్ వెనకాల నుంచుని అతనితో మీ ఫ్రెండ్స్ అంతా చనిపోయారు అని చెప్తాడు. అండ్ సడన్గా గ్రౌండ్ మీద ఉన్న డోర్ ఓపెన్ అవ్వడంతో ఫరా లూరెన్ని పిట్లోకి తోసేస్తుంది. పిట్లో క్లైంబ్ చేస్తున్న మూదాయి లూరెన్ పడిపోవడం చూసి ఎగిరి అతన్ని పట్టుకుంటుంది. లూరెన్ తన నైఫ్ని యూజ్ చేసి ఆ పిట్ వాల్స్ని స్క్రాచ్ చేస్తూ వాళ్ళు కింద పడకుండా ఆపుతాడనమాట. మూదాయితో నా బ్యాగ్లో రోప్ ఉంది, అది నా నడుముకి కట్టి కిందకి దిగు అని అంటాడు. దాంతో మూదాయి అలానే చేస్తుంది. ఇంకొక వైపు హోంక్షా ఒక వ్యాన్లో చబ్బీ వాళ్ళ విలేజ్కి వస్తూ ఉంటుంది. ఆ వ్యాన్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు ఫరా ఎలా షాన్ వెంటపడి తిరిగి అతన్ని పెళ్లి చేసుకుంటుందో అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హోంక్షాకి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పిట్లో లూరెన్ మూదాయి ఫింగర్స్కి కట్టుకట్టి తన లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. మూదాయి జరిగిన విషయం అంతా అతనికి చెప్తుంది. లూరెన్ ఆమెతో బహుశా షాన్లో రెలిక్ ఉందేమో అండ్ అతని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫరా కూడా అతను చెప్పినట్టే చేస్తుంది అని అంటాడు. ఇంకోవైపు రెయిన్స్ వల్ల రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడంతో హోంక్షా వాళ్ళ వ్యాన్ విలేజ్ ఎంట్రన్స్లోనే ఆగిపోతుంది. దాంతో ఆమె లూరెన్ పంపిన పిక్ని బేస్ చేసుకుని మౌంటైన్స్లోకి వాక్ చేసుకుంటూ లూరెన్ కార్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఫుల్గా రెయిన్ పడుతూ ఉండడంతో లూరెన్ కార్లో ఉన్న ఒక రెయిన్ కోట్ వేసుకుని విలేజ్ వైపుకి స్టార్ట్ అవుతుంది. హోంక్షాకి వెళ్తున్న దారిలో అనుకోకుండా 13,000 మట్టిలో బరి అయ్యి ఉన్నట్టు కనిపిస్తాడు. దాంతో ఆమె వెంటనే అతన్ని బయటికి తీసి CPR పర్ఫామ్ చేస్తుంది. తర్వాత అతన్ని ఆమె బ్యాగ్కి కట్టేసుకుని లూరెన్ కార్ దాకా మోసుకొచ్చి పెడుతుందన్నమాట కార్లో. అలాగే 13,000 ఫేస్ని కూడా వాటర్తో వాష్ చేసి అతని ఇంజ్యూరీస్ని కొంచెం ట్రీట్ చేసి కట్లు కడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ 13,000 మెలకు వచ్చాక హోంక్షా అతనికి లూరెన్ కాల్ చేసిన సంగతి అండ్ ఇప్పుడు లూరెన్ కూడా మిస్సింగ్ అన్న సంగతి చెప్తుంది. 13,000 హోంక్షాతో చబ్బీ వాళ్ళ కజిన్ షాన్ మంచివాడు కాదు, బహుశా అతనిలో రెలిక్ ఉందేమో అని అంటాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో 13,000 మూదాయి కోసం సర్చ్ చేస్తూ వెళ్ళినప్పుడు అతన్ని షాన్ వెనకాల నుంచి అటాక్ చేసి కొడతాడనమాట. 13,000 చనిపోయినట్టు నటించి ఒక రాక్ని తన హెడ్ దగ్గర పెట్టుకుంటాడు, ఎయిర్ రావడం కోసం అని చెప్పి. షాన్ అతను అక్కడే మట్టి వేసేసి పూజ చేస్తాడనమాట 13,000ని చనిపోయాడు అనుకుని. మళ్ళీ ప్రజెంట్ టైంలో 13,000 హోంక్షా అతన్ని క్లోత్స్ లేకుండా చూసింది అని ఎంబారెస్ ఫీల్ అయ్యి ఆమెకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి నా ఫేస్ని కట్లు కట్టి ఒక మమ్మీలా చేసావు అని మాక్ చేస్తాడు. ఆమె కూడా కోపంగా అతనికి ఒక ఆయింట్మెంట్ ఇచ్చి ఇది నువ్వే రాసుకో అయితే అని అంటుంది. తర్వాత 13,000 ఆమెతో ఇదంతా ఆ రెలిక్ ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టుంది, మనల్ని ఒకరిని తర్వాత ఒకరిని టార్గెట్ చేసి అటాక్ చేసింది అని అంటాడు. ఇంకోవైపు పిట్లో ఉన్న లూరెన్ తన దగ్గరున్న రోప్ని ఒక హ్యామాక్ లాగా కట్టి అలాన్ని సెట్ చేసి మూదాయితో రెస్ట్ తీసుకోమని చెప్తాడు. ఆమె పడుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉండడంతో అతని హ్యాండ్ని ఆమె హెడ్ కింద పెట్టి ఆమెతో పాటు పడుకుంటాడు.
అలారం రింగ్ అయినప్పుడు అతను లెగిసి బ్యాగ్లో ఉన్న ఒక చాక్లెట్ బార్లో హాఫ్ పీస్ని కట్ చేసి ఆమెకిస్తాడు తినడానికి. తర్వాత వాళ్ళు ఆ పెద్ద పిట్ని అనలైజ్ చేసి దాని నుంచి బయటికి వెళ్ళడానికి డిగ్ చేస్తే ఏమైనా దారి ఉంటుందేమో అని అనుకుంటారు. నెక్స్ట్ సీన్లో హోంషా ఒక వర్కింగ్ లేడీలా రెడీ అయ్యి షాన్కి బదులు జెనీని కలవడానికి వెళ్తుంది. జెనీతో, నేను మన ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్లో మేనేజర్ని, మా ఆఫీస్కి హెన్రీ కాల్ చేసి 2 పాలసీస్ తీసుకుంటున్నట్టు చెప్పాడు అండ్ అతని ఏజెంట్ నువ్వే అని స్పెసిఫై చేశాడు. సో దాని గురించి నిన్ను కలుద్దామని వచ్చాను అని అది చెప్తుందనమాట. జెనీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, క్లయింట్ డీటెయిల్స్ అన్నీ నేను వెరిఫై చేస్తాను, ఇవాళ మా విలేజ్లో ఒక వెడ్డింగ్ ఉంది, సో మీరు కూడా నాతో పాటు అటెండ్ అవ్వండి అని ఇన్వైట్ చేస్తుంది హోంషాని. వెడ్డింగ్ టైంలో వెడ్డింగ్కి దగ్గర టైం అవుతున్నా షాన్ ఎక్కడా కనిపించడు. దాంతో హోంషాన్ ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టి జెనీ షాన్ కోసం వెతకడానికి వెళ్తుంది. అలా వెతుకుతున్న టైంలో ఆమెకి షాన్ ఒక చోట ఎవరితోనూ షబ్బీతో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది అనమాట. ఆమె తెర తీసి చూస్తే షాన్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. సో ఆమె ఏంటి అని అర్థం చేసుకునే లోపే షాన్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఏదో పని ఉంటే జస్ట్ చెక్ చేస్తున్నాను అని ఆమెతో క్యాజువల్గా చెప్తాడు. ఇంకొక వైపు పిట్లో ఉన్న లూరెన్ ఆ గ్రౌండ్ని డిగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక రాక్ని డిస్కవర్ చేస్తాడు. అక్కడ అన్ని రాక్స్ లైన్గా పైలప్ అయి ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మూదాయికి పక్కన కూర్చోమని చెప్పి తను ఆ రాక్స్ని ఒక్కొక్కటిగా తీసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అంతలో అలారం రింగ్ అవుతుంది. సో మూదాయికి ఇంకొక పీస్ ఆఫ్ చాక్లెట్ కూడా ఇచ్చి తినమంటాడు. మూదాయికి లూరెన్ ఏమీ తినకుండా ఉన్న ఒక చాక్లెట్ తనకే ఇచ్చేశాడు అని చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతుంది. సో తనతో లూరెన్తో, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, నేను తిన్నాను కదా, నాకు ఎనర్జీ వచ్చింది, నేను ఆ రాక్స్ని తీస్తాను అని చెప్పి అంటుంది. అని వెళ్ళి అటు రాక్ ఇట్లా టచ్ చేసే లోపే కింద సడన్గా ఆ గ్రౌండ్ కూలిపోతుంది. లూరెన్ వెంటనే మూదాయిని పట్టుకుని సేవ్ చేస్తాడు. అక్కడ హోల్ లాగా ఫామ్ అవుతుందన్నమాట ఆ రాక్స్ దగ్గర. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 22 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.